మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు ముందే సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. జనవరి 1న కొత్త సంవత్సరం కావడంతో డిసెంబర్ 31న పెన్షన్లు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 68 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఏపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ 1వ తేదీ ఏదైనా ఆదివారం వస్తే కనుక 31వ తేదీన పెన్షన్లు అందే విధంగా విధానం అయితే రూపొందించారు. ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి 1వ తేదీన కాకుండా 1వ తేదీ ఆదివారం కూడా కాదు, అయినప్పటికీ కూడా 1వ తేదీ కాకుండా 31నే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఈ ఒక్క మంత్కైనా ఇదేమైనా కంటిన్యూ అయ్యే ప్రాసెస్ అని చెప్పి వినిపిస్తోంది కొన్ని మాటలు. ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సామాజిక పెన్షన్ల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది, ముందు చూపుతో వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు మీరు చెప్పినట్టుగా ఉపయోగపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 31వ తేదీనే పెన్షన్ ఇవ్వడం అనేది సహజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సైతం 1వ తేదీన జీతాలు వచ్చేటువంటి సంస్కృతి ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక ప్రభుత్వం ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారం సామాన్య మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు సంబంధించి పెన్షన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం, ఆర్థిక సహాయం పథకం వైపు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే వస్తే కనుక న్యూ ఇయర్, కొత్త సంవత్సరం వస్తున్నటువంటి నేపథ్యంలో నూతన సంవత్సరం రోజు, ఆంగ్ల నూతన సంవత్సరం రోజు మొదటి రోజు వాళ్ళ మొహాల్లో సంతోషం చూడాలి, వాళ్ళ కుటుంబాల్లో సంతోషం ఉండాలనే ఉద్దేశంతో ఒక రోజు ముందుగానే ప్రభుత్వం సామాజిక పంపిణీని చేసేందుకు ఏర్పాటు చేసి అందులో ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిసెంబర్ 31 నైట్ అంతా సందడిగా ఉంటుంది. తర్వాత సంబంధించినటువంటి అంశం పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంతవరకు ఇబ్బందులు ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ని ముందుగా ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సహజంగా ఆదివారం వచ్చినా లేదంటే పండగ వచ్చినా కానీ ప్రభుత్వం ఒక రోజు ముందుగా, అవసరమైతే 2 రోజులు ముందుగానే పెన్షన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రత్యేకించి ప్రభుత్వం ఈసారి తీసుకున్నటువంటి నిర్ణయం నూతన సంవత్సరం రోజు పెన్షన్ అందుకునే దానికన్నా ముందే ఒక రోజు ముందుగానంటే 31వ తేదీ, డిసెంబర్ 31వ తేదీనే సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి ప్రభుత్వం. హరీష్, కేవలం ఇది ఈ నెల వరకు మాత్రమేనా? అంటే డిసెంబర్ 31 వరకు మాత్రమేనా, లేదంటే ప్రతి నెల కూడా 31 లేదంటే 30కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం? డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్స్ అనమాట. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, 1వ తేదీన వచ్చేటువంటి పరిస్థితులు, ఆదివారం సెలవు దినాలు, కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం ముందు చూపుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెంచినటువంటి పెన్షన్ అంటే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు లబ్ధిదారులకి అందజేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 68 లక్షలకు పైగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ముందుగానే ముందు చూపుతో వ్యవహరించేటువంటి క్రమంలో భాగంగానే ప్రభుత్వం ఈసారి నిర్ణయం తీసుకుంది. ఇక వచ్చే నెల ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, జనవరి 31 కి సంబంధించి ఇంకొక డౌట్ కూడా రేజ్ అవుతుంది. ఏపీ ఏదైతే పెన్షన్ దారుల్లో గతంలో ఏదైతే నాదెండ్ల మనోహర్ ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, దాదాపుగా చాలా మంది లక్షల్లో ఉన్నారు అనర్హులు, వీరందరినీ కూడా తొలగించాలని చెప్పి. అదేమన్నా ఈ మంత్ నుంచి కంటిన్యూ చేస్తారా గ్రేడింగ్ పాలసీ అనేది? అంటే ఇదే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరా తీస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనర్హులకి, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇష్టానుసారంగా పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం చేశారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగానే ఎలక్షన్ టైంలోనే కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యాచరణలో పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేటువంటి అవకాశం ఉండదు. పూర్తిగా అందరినీ సంతృప్తి పరిచే విధంగా, అర్హులందరినీ కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్దామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. సో అదే ఈక్వేషన్ లో ఇప్పుడు పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.